చైతన్య దృష్టితో చూసామండి, అప్పుడేమైంది? అంతా ఈశ్వరుడే. భూమేమో దేవత, గాలి దేవత, అగ్ని దేవత, వరుణుడు దేవత, ఆకాశం దేవత, అన్నీ దైవమే. ఎప్పుడు? చైతన్య దృష్టితో చూస్తే. ప్రకాశ దృష్టితో చూసినప్పుడు సూర్యుడు దైవమే, చంద్రుడు దైవమే, పంచభూతాలు దైవమే, అష్టమూర్తులుగా ఈశ్వరుడు అంతటా అసంగమై నిర్వికారమై వ్యాపించి ఉన్నాడు. కాబట్టి పరమాత్మ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి? స్వయం ప్రకాశం, సర్వప్రకాశకం. అన్నిటినీ ప్రకాశింపజేస్తాడు, తాను ప్రకాశిస్తాడు, ప్రకాశింపజేస్తాడు. సర్వసాక్షి. మూడవది ఏంటండి? సర్వసాక్షి. నాలుగవది దేనిని అంటాడు, అసంగం. 5 నిర్వికారం. 6 తటస్థం. 6 ఏంటండి? తటస్థం. 7వది ఉపద్రష్ట, సాక్షి. సంస్కృతంలో సాక్షి అంటే ఏంటండి? ఉపద్రష్ట, ఊరక చూచువాడు. ఉపద్రష్ట అంటే ఏంటి? ఊరక చూచువాడు, అంతే. ఏం కదలడు, ఏం మెదడు. సూర్యుడు మనం చేసే పనులన్నిటికీ స్పందించాలా అక్కర్లేదా? ఎస్ అనాలా, నో అనాలా? సూర్యుడు ఎస్ నోతో ఎవరికి పని? ఆయన ఎవరు? ఊరక చూస్తాడు, అంటే ఉపద్రష్ట. అర్థమైందండి? కాబట్టి 7 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు సాక్షి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటండి అవి? స్వయం ప్రకాశమానమై ఉండాలి, సర్వప్రకాశకమై ఉండాలి, సర్వసాక్షి అయి ఉండాలి, అసంగమై ఉండాలి, నిర్వికారమై ఉండాలి, తటస్థమై ఉండాలి, ఉపద్రష్ట.